ఎండ్ ఇన్ ద మైండ్. అంటే మనం ఎండ్ గోల్ ఏమనుకుంటున్నామో అది ఇప్పుడే మన మనసులో ఉండాలి, మన మైండ్లో ఉండాలి. హ్యావ్ దట్ ఎండ్ ఇన్ యువర్ మైండ్ అనగానే ఇప్పుడు మీరందరూ ఎండ్ అనగానే ఆ నలుగురు సినిమా, ఒక మనిషి పాడె మీద ఉన్నాడు, నలుగురు మోసుకెళ్తూ ఉన్నారు, కొంతమంది తిడుతున్నారు, కొంతమంది మహానుభావుడండి, మహారాజండి, మహారాజుగా బ్రతికాడు, చాలా గొప్ప ఆవిడండి, అది ఆలోచిస్తూ ఉండుంటారు. ఎస్, ఆఫ్ కోర్స్ ఎస్, వీ హ్యావ్ టు హ్యావ్ దట్ ఎండ్ ఇన్ అవర్ మైండ్. అట్లాంటి ఆలోచన ఆ నలుగురు ఆ రోజు మాట్లాడే 4 మాటలు ఎలా ఉండాలని మనం ఈరోజు అనుకుంటున్నామో, దట్ ఈస్ హ్యావింగ్ దట్ ఎండ్ ఇన్ అవర్ మైండ్. నెంబర్ 2, అది మంచివారు అనిపించుకోవాలంటే ఇప్పుడు బిహేవియర్ ఎలా ఉండాలి, గొప్పవాడు అనిపించుకోవాలంటే ఇప్పుడు బిహేవియర్ ఎలా ఉండాలి, మహానుభావుడు అనిపించుకోవాలంటే ఇప్పుడు బిహేవియర్ ఎలా ఉండాలి. నాకేం అవసరం లేదండి, నా మనసుకి నేనేంటో తెలిస్తే చాలు అంటానికి ఇప్పుడు బిహేవియర్ ఎలా ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందరు అట్లానే ఆలోచించాలని లేదు, ఎవరి ఆలోచన ధోరణి వారు, ఏది తప్పు కాదు, ఏది కరెక్ట్ కాదు. ఎవ్రీవన్ హ్యాస్ హిజ్ ఓన్ లైఫ్ స్టైల్. సో సెకండ్ వన్ ఈజ్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఎండ్ ఇన్ యువర్ మైండ్. నేను ఇది సాధించాలి, నేను ఈ స్టేజ్కి రీచ్ అవ్వాలి, ఆ స్టేజ్కి నేను రీచ్ అవ్వాలంటే ఇప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి, ఆ క్షుధ ఉండాలి, అటువంటి ఆకలి, అట్లాంటి తపన ఉండాలి. నెంబర్ 2. నెంబర్ 1, I am the creator of my own destiny. I am responsible. ఆ రెస్పాన్సిబుల్గా ఉండేది ప్రొయాక్టివ్, క్రియాశీలకమైనటువంటి వ్యక్తిత్వం అయితే. 2, లాస్ట్ దశలో ఎలా ఉండాలనుకున్నావో దానికి తగ్గట్టుగా ఇప్పుడున్నటువంటి లాస్ట్ దశ అనగానే మేడం మేము 20లోనే ఉన్నాం, మీరు 60, 80 మాటలు మాట్లాడొద్దు అంటారేమో. ఐఎమ్ నాట్ టెలింగ్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. Maybe it may be the end of your schooling, end of your college, end of your post-graduation, whatever. You have to have that end in your mind. ఆ లక్ష్యం కోసం మనం తపిస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రతి నిమిషము కూడా వృధా కాకుండా సద్వినియోగపరుచుకునేటటువంటి ప్రయత్నం అందరూ చేస్తారు. సెకండ్ వన్ ఏంటండి, అది ఎండ్ ఇన్ యువర్ మైండ్.